ఒకరి తర్వాత మరొకరు అమాయక బాలికను వంచిన ముగ్గురు. అది సిగ్గులేనటువంటి ఎదవలకి ఇన్ని జరుగుతున్నప్పటికి కూడా, ఇన్ని కేసులు అవుతున్నా, ఇన్ని అవుతున్నప్పటికి కూడా ఒక అమ్మాయి జోలికి పోయినట్టు అయితే ఉంటే జీవితాలు కూడా ఆగమైపోతున్నాయి అని చెప్పేసి కళ్ళం కూడా రోజుకు పదుల సంఖ్యలో కనబడతా ఉంటే కూడా ఈ అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు. మైనర్ అమ్మాయి పైన ముగ్గురు ఒకరి తర్వాత ఒకరట అత్యాచారం. ఏమనాలి వీళ్ళని? సైకోలనల్లా, సాడిస్టులనల్లా, రేపిస్టులనల్లా. అసలు వీళ్ళని తీసుకొచ్చి మీడియా ముంగట వీళ్ళకు ముసుకేసుకొచ్చి నల్లబట్ట ముఖాన్ని కప్పి వీళ్ళ గురించి చెప్పడం కాదు, అసలు పబ్లిక్గా అసలు వీళ్ళని కాల్చిపడేయాలా. సరే చట్టాలు అట్లా ఉండే అనుకోండి, అది సరే, అది వేరే విషయం. కానీ అంటే అటువంటి పరిణామాలు వస్తేనే ఇటువంటి వాటికి పులి స్టాప్ పడతాయి. భయం అనేది అసలు ఎవరికి కూడా లేకుండా అయిపోయింది. ప్రేమ పేరుతో ఒకడట భయపెట్టి మరో ఇద్దరు, బాలికపై ముగ్గురు యువకుల లైంగిక దాడి. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో అమరావీయ ఘటన. నిందితుల్లో ఆటో డ్రైవర్లు, ఒక కానిస్టేబుల్. వీడికెట్ట సిగ్గు లేదురా నాయన, వీడు కాకి బట్టలు వేసుకున్నటువంటి కామందులు ఉన్నట్టు జీవుడు కానిస్టేబుల్. నిందితుల్లో ఆటో డ్రైవర్లు అంటే కానిస్టేబుల్. 4 అరెస్టు, పరారులో 2. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి తల్లి రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న 14 ఏళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు దారుణానికి పాల్పడ్డారు. బాలిక అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని ప్రేమ పేరుతో దగ్గరై ఒకడు లైంగిక దోపిడికి పాల్పడితే ఈ విషయం నలుగురికి చెప్తామని బెదిరించి మరో 2 అత్యాచారానికి పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు 4గురిని అరెస్టు చేయగా 2 పరారులో ఉన్నారు. ఈ కేసు వివరాలని నిన్న కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మీడియాకు వెల్లడించిండు. కొత్తగూడెం 2 టౌన్ పరిధిలో నివసించే 14 ఏళ్ల బాలికకు తండ్రి మరణిస్తే తల్లి మాత్రమే ఉన్నదట. తల్లి కూలి పనులు చేసుకుంటూ ఒకగానొక కూతురును పోషిస్తుంది. చుంచుపల్లి మండలం గరీబ్పేటకు చెందిన ఆటో డ్రైవర్ మార్తి రామకృష్ణ ప్రేమ పేరుతో సదరు బాలికకు దగ్గరైనట. ఈ నెల 3న పెళ్లి గురించి మాట్లాడదామని చెప్పి ఓల్డ్ డిపో ప్రాంతంలోకి తన బావ కానిస్టేబుల్ వెంకటేష్ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయాన్ని తన స్నేహితులైన కలకుంట్ల విజేందర్, బడేటి మహేష్కు చెప్పినట. దీంతో వారు బాలికను భయపెట్టారు. తమ వాంఛ తీర్చకపోతే 4గురికి చెబుతామని బెదిరించి ఈ నెల 4, 5వ తేదీలో ఆమెను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ముఖాభావంగా ఉండడం గమనించిన తల్లి ఈ నెల 11న ఏమైందని ప్రశ్నిస్తే జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక తల్లి కొత్తగూడెం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరుగురుపై ఫోక్సో అట్రాసిటీ కేసును నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్లు రామకృష్ణ, విజేందర్, మహేష్, నవీన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 3 ఆటోలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు కానిస్టేబుల్ వెంకటేష్, ఆటో డ్రైవర్ గణేష్ పరారులో ఉన్నట్లు డిఎస్పీ ఆదినారాయణ తెలపడం జరిగింది. కానిస్టేబుల్ అనేటప్పుడు పరారులో ఉన్నాడట. మరి ఈ కానిస్టేబుల్ని వీళ్ళు పట్టుకుంటారా, లేకపోతే మావాడు కదా, మా డిపార్ట్మెంటే కదా అని చెప్పేసి ఏమైనా వదిలేస్తారా? ఎందుకంటే వదిలేసినటువంటి ఘటనలు, మనం పైసలు తీసుకొని వదిలేసినటువంటి ఘటనలు మనం దాని చూసినాం కదా. ఇక్కడ కూడా జరిగినటువంటిది అదే కదా, షాబాద్లో జరిగినటువంటి ఘటన అదే కదా. షాబాద్లో అదే జరిగింది. పైసలు తీసుకొని ఆ నిందితుని వదిలేయడంతో వాడు 6 మర్డర్లు చేసిండు. ఫోక్సో కేసు నుంచి తప్పించుకోవడానికి పైసలు ఇస్తే. దయచేసి పోలీసులు కూడా కొంత కఠినంగా ఉన్నట్టయితుంటేనే ఇటువంటి వాటికి కొంత అడ్డుకట్ట వేయచ్చు. పాప బాలిక, తండ్రి లేడు, తల్లి ఒక్కతే, ఆమె సర్వస్వం అని చెప్పేసి బతుకుతున్నటువంటి ఆ పాప పైన ఒకడేమో ప్రేమ పేరిట, ఇదంతా కూడా బయట చెబుతామని చెప్పేసాము. మళ్ళీ ఇంకా 2 ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు మహిళల పైన దాడులు ఈ విధంగా పెట్టరేగిపోతూ ఉన్నాయి. ఇక మళ్ళీ మన దగ్గర శాంతి భద్రత అదుపులో ఉన్నాయి, మన పోలీసులు తోపులు, దేశంలోనే నెంబర్ 1 పోలీసు వ్యవస్థ మన దగ్గర ఉన్నదని. ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా కారణం ఏమై ఉంటుందంటే, నాకు తెలిసి ఈ గాంజా విచ్చలవిడిగా దొరికిపోవడం, ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెరిగిపోవడం, వాటికి యువతంతా కూడా బానిసలుగా మారడం, దాని తర్వాత జరిగేటువంటి తతంగం అంతా ఇది. 14 ఏళ్ల బాలిక, మనం రెగ్యులర్గా చూస్తున్నాం, పేపర్లలో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, ఇటువంటి ఘటనలు అవుతూ ఉంటే దొరికినటువంటి వ్యక్తులు ఫోక్సో కేసులు అవుతూ ఉన్నాయి అన్నట్టు కొంచెం కూడా భయం లేదు ఎవరికి. భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెంలో జరిగింది ఈ ఘటన అంతా కూడా.